మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడాన్ని ఆయన ఖండించారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ చర్చలో పాల్గొనకుండా రాజకీయ ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. నీట్ అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చర్చకు రావాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. प्रियंका गांधी डाउन 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 प्रियंका गांधी सोनिया गांधी प्रियंका गांधी राहुल गांधी राहुल गांधी प्रियंका गांधी सोनिया गांधी आम आदमी నిన్న మధ్యాహ్నము పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే పార్లమెంట్లో మాట్లాడలేక పార్లమెంట్లో ఒక సమస్య మీద పెద్ద సమస్య అయితే మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మీకు రాజ్యాంగం హక్కు కలిగించింది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న గౌరవం లేదు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అంటే గౌరవం లేదు. పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మాట్లాడాల్సింది పోయి ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ కూడా ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ప్రతిపక్ష పార్టీ నాయకుడు ధర్నా చేయలేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నాయకునికి మాట్లాడడానికి పార్లమెంట్ ఉంది. పార్లమెంటులో నీట్ పేపర్ లీక్ మీద చర్చ పెట్టడానికి ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కానీ ఒక చిల్లర నాయకుల్లాగా చిల్లరగాని లెక్క పోయి అక్కడ ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ధర్నా చేపట్టడం చాలా బాధాకరమైన విషయము. రాహుల్ గాంధీ గారికి నిజంగానే నీట్ పేపర్ సమస్య మీద మాట్లాడాలనుకుంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడాలి. ప్రధానమంత్రి ఇంటి ముంగటికి పోయి ధర్నాలు కాదు చేయాల్సింది. ఇది కేవలం ఒక యాంటీ నేషనల్ ఫోర్సెస్ అందరు కలిసి వేస్తున్న డ్రామా తప్పించి దీంట్లో నిజమైన వాస్తవాలు ఏవి లేవు. ఇప్పటికే నీటికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. 13 మంది అరెస్ట్ అయినరు, పరీక్ష మళ్ళా నిర్వహించారు, రిజల్ట్స్ వచ్చేసినాయి. కానీ కొన్ని యాంటీ నేషనల్ ఫోర్సెస్ అన్ని కలిసి కొత్త డ్రామాను పెట్టినరు. నిన్న ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట రాహుల్ గాంధీ గారు చేపట్టినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా ఇవాళ లక్షెట్పేట నాయకులందరూ కలిసి నిరసన తెలియజేశారు.